చేసేదను, ప్రతిరోజు అనునిత్యం నిన్నే కీర్తించేదను. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథము చదువుకొని దినాంశాన్ని ధ్యానిద్దాము. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతాను. ఆయన నీ పాదము తొట్టిల్లనియేడు, నిన్ను కాపాడువాడు కునుకడు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలనైనా. ఇదిగో లేఖనము నీది నైనా, నీ ఆత్మ ద్వారా మీరు మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. మీరే రంగం మీదకి వచ్చినైనా ఈ లేఖనం ద్వారా నీ బిడ్డలతోనూ మాతోనూ స్పష్టంగా మాట్లాడమని ప్రభా, ఈ దినకాల నీ ప్రత్యేకమైన బ్లెస్సింగ్స్ మాకు దయచేయమని, నీ ధైర్యమును నీ బలమును మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషి యొక్క సమస్త భారము అతని యొక్క పాదముల మీదనే ఉంటుందండి. దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. ఎప్పుడైతే ఒక ఆలోచనను బట్టి ఆ మనిషి వెళ్ళవలసినటువంటి మార్గమును నిర్ణయించుకుంటాడు, కాబట్టి అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే ఆ వ్యక్తిని అక్కడికి తీసుకొని వెళ్ళేటటువంటిది మాత్రము ఆ పాదాలేనండి. అందుకని మనం చెడిపోయిన ఒక స్థలంలో మనం నిలిచి ఉన్నామంటే అక్కడ మన సమస్తము కూడా కోల్పోయిన వారం అవుతాం. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, గమనించాలి, పాపుల మార్గములో నిలవద్దు అని వాక్యం చెప్తుంది, కీర్తన 1వ అధ్యాయం. కాబట్టి నీతిమంతుడు ఎల్లప్పుడూ దుష్టుల మార్గంలో నిలవడు, వారి ఆలోచనలకు ఒప్పుకోడండి. అందుకని లేఖనం చెప్తుంది, క్రీస్తు యేసులోనికి బాప్తిజమం పొందిన మీరు ఆయనను ధరించుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయనను ధరించుకొని వెళ్ళి మరి అపవిత్రమైన స్థలంలో మనం ఉండలేం, ఎందుకంటే పరిశుద్ధుని మనం మోయిచున్నామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడినట్లయితే మనం ఎన్నడూ కూడా తొట్టిల్లం. ఎందుకంటే తొట్టిల్లటానికి మాది మన మనస్సు కాదు, మన తలంపు కాదండి. అది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మయే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన మార్గములను దేవునికి అప్పగించుకుంటే దేవుని దూతలు మన పరిచర్యకు సహకారులుగా ఉంటారు. లేఖనం చెప్తుంది అలాగున. కీర్తన 91:12 మనం చూస్తే, మన పాదములకు రాయి తగలకుండా దేవుని దూతలు తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురని లేఖనం చెప్తుందండి. అందుకే మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, వారు సువార్తను ప్రకటిస్తూ ఉండగా వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల ద్వారా వాక్యమును స్థిరపరిచిన దేవుడు నేడు కూడా మనకు తోడుగా ఉన్నాడండి. కాబట్టి మనము క్రీస్తు మార్గమును కలిగి నడుచుకున్నట్లయితే మన సహకారులు గొప్పవారు, వారు పరిశుద్ధ దూతలై ఉన్నారండి. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉండి ఆ వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల చేత ఆ కాలపు వర్తమానమును బయలుపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునిని ఎరుగని వారికి మార్గాలు తెలియదండి, ఎటు వెళ్తున్నారు వాళ్ళకి అర్థం కాదు. అందుకే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, ఒకని ఎదుట, దయచేసి గమనించాలి, సరైనదిగా కనబడు మార్గము కలదంట. అది చాలా మంచిగా అనిపిస్తుంది. అక్కడ అంటుంది లేఖనము, అయితే తుదకు అది మరణమునకు దారితీస్తుందంట, త్రోవ తీయును అని ఉంది. నిజంగా మనం సరైన మార్గాన్ని ఎన్నుకోకపోతే నష్టపోవడం తథ్యం అండి. ఎందుకంటే ఒకవేళ పెద్ద పెద్ద చర్చిలు మీరు చూడొచ్చు, అక్కడ హంగు ఆర్భాటాలు చూడొచ్చు,
అక్కడ బాగా విద్యావంతులైనటువంటి సేవకులను చూడొచ్చు. వారు డీడీలు, బీడీలు, పిహెచ్డీలు చేయొచ్చు. వాళ్ళు ఆ యొక్క తరబీదు పొందిన వారే ఎంతో తెలివితోనూ తీయని మాటలతోనూ వాక్యాన్ని బోధించవచ్చు. కానీ అది మోసం అండి. ఎందుకంటే ఆనాడు అవ్వను అపవాది అలాగే మోసగించింది, వాక్యం నుండి తప్పించింది, సత్యం నుండి తప్పించింది. కాబట్టి చివరికి ఆత్మీయ మరణం సంభవించిందండి. నేను ఒకటే చెప్తున్నాను, భౌతిక మరణం ఎవరికైనా ఒకరోజు తథ్యమండి. ఎందుకంటే నరుని ఆయువు 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80. అయినా కూడా అక్కడి నుండి ఆయాసము, దుఃఖమేనండి. దయచేసి గమనించండి. అయితే మన ఆత్మీయ మార్గమును ఎన్నుకున్నట్టే చాలా చాలా గొప్ప విషయం అండి. అది అవసరం కూడా. కాబట్టి చాలామంది ఈ సత్య మార్గమును ఎరుగక తప్పిపోతున్నారు. నిజమైన ప్యూర్ వాక్యాన్ని విడిచిపెట్టి, ఈ గడియ యొక్క వర్తమానమును విడిచిపెట్టి, ఆ సత్య వాక్యమును త్రోసివేసి తమకి నచ్చిన మార్గంలో పరిగెట్టుచూ ఉన్నారు. చివరికి ఒక గొప్ప భయంకరమైన ముగింపు వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదేంటో తెలుసా? ఆత్మీయ మరణం అండి. నిజంగా శరీర సంబంధమైన మరణాన్ని ప్రక్కన పెట్టండి, ఆత్మ సంబంధమైన మరణము ఘోర విపత్తు అండి. అది ఎన్నడూ కూడా దిద్దుకోలేనటువంటి పరిస్థితి అది. ఎందుకంటే ఈ భౌతిక దేహం మనలో నుండి తీసివేయబడుతుంది. మహిమ గల దేహంగా అది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, రూపాంతరపరచబడుతుంది. అది ప్రాముఖ్యం. ఆత్మ సంబంధమైన దేహం ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. అదే దేవుని యొద్ద యుగయుగాలు మనం జీవించినట్లుగా చేసేది అదేనండి. శరీరమును గూర్చిన చింత ప్రక్కన పెట్టేసేయండి. మీ దేహము దేవుని ఆలయం, దాన్ని పాడు చేయమని నేను చెప్పట్లేదు. కానీ ఈ ఆలయాన్ని దేవునికి అప్పగించుకుంటే ఆయన బాగు చేస్తాడు కానీ పాడు చేయడు. దేవుని స్తోత్రం. బైబిల్ చెప్తుంది మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయండి. ఇక దాని గురించి మనం చింత వహించవలసిన పని లేదు. కొలస్స 3వ అధ్యాయం మీరు చూడండి. మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉంది, అది రిజర్వ్ చేయబడి ఉంది. ఆయనలో మనం దాచుకున్న తర్వాత దాని గురించి చింతించవలసిన పని మనకు లేదు. సమస్తమును ఆయనే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. అయితే మన ఆత్మీయ జీవితాన్ని గురించినటువంటి చింత మనకు అవసరం. ఎందుకంటే దాన్ని మనము ఈ లోకంలో మన శరీరంలో సజీవంగా ఉండగానే దాన్ని మనం ఎరగవలసిన వారమై ఉంటున్నాం ప్రియులారా. ఇర్మియా భక్తుడు అంటున్నాడు, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మార్గములలో నిలిచి చూడుడి. జాగ్రత్తగా గమనించండి. అనేక మార్గాలు ఉన్నాయి. అయితే ఆ మార్గాల్లో నిలిచి జాగ్రత్తగా కనిపెట్టండి. మీ మనసుతో కాదు, క్రీస్తు మనసుతో దేవుని వాక్య వెలుగులో చూడండి. పురాతన మార్గములను గూర్చి విచారణ చేయండి, విచారించండి. ఏది సత్యమైందో చూడండి. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి, ప్రైజ్ ద లార్డ్, అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గడియ యొక్క వర్తమానంలోనికి వచ్చినప్పటి నుండి నా జీవితంలో, మా జీవితంలో అయితే ఎనలేని నెమ్మదిని మేము పొందుకున్నామండి. ఎందుకంటే మా స్థానం ఏంటో క్లియర్గా కనబడిపోయినప్పుడు, మేమేమై ఉన్నామో మన భవిష్య గృహం ఏంటో తెలుసుకున్నప్పుడు ఇక దేనిని కూర్చిన చింత అవసరం లేదు. ఏది జరగాలని దేవుడు ముందుగా నిర్ణయించాడో అది జరగక మానదండి. ఆయన దాన్ని నిర్ణయించాడు, ఆయన దాన్ని ముగిస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే క్రీస్తు యేసులోనికి బాప్తిజమం పొందిన మనం ఆయన ధరించుకున్నామో ఆయనలో మనకు భద్రత ఉంది. అలాగే సర్వసత్యములోనికి మనం నడిపించబడ్డాం. ఈ కాలమును గూర్చిన మర్మములన్నీ కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇక జరగబోయేది కూడా మనకు క్లియర్గా తెలుసండి. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో
జరగబోవునేది అంతటిని కూడా ప్రభు ముందుగానే తెలియచేశాడు. ఇక్కడ మనము ఆయన తయారు చేసిన సృష్టిలో భాగము కాదు. యథార్థవంతులు, సత్యవంతులు, జగత్ పునాది వేయబడక మునిపే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారు తయారు చేసిన సృష్టిలో భాగం కాదు, సృష్టికర్తలో భాగం అండి. మాస్టర్ పీస్ ఆయనలో మనం భాగమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయనలో మనం భాగమై ఉన్నప్పుడు మనం ఏమై ఉన్నామో ఆయనకు సంపూర్ణంగా తెలుసు. ఆయనకు అప్పగించుకున్నాం, భయపడవలసిన పనే లేదు. కాబట్టి పిల్లలు, నేడు సత్యము నుండి తప్పించు అనేక మానవ కల్పిత పద్ధతులు ఎన్నో లోకంలో ఉన్నాయండి. దాన్ని చూసి మనము మోసపోతే ఆపద వచ్చినప్పుడు వాళ్ళు దాక్కుంటారో, వారిని చూసి విశ్వాసులు కలవరపడిపోతూ ఉంటారు. కానీ సత్య సంబంధులకైతే వారికి ఒక నిరీక్షణ ఉంది. సజీవులమై ఆ ర్యాప్చర్లో ట్రాన్స్ఫార్మ్ అయి మన యొక్క క్షయమైన దేహాలు అక్షయమైనటువంటి దేహాలుగా రూపాంతరం చెందుతుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ సత్య సంబంధమైన ఈ గడియ యొక్క వర్తమానాన్ని మనం గ్రహిస్తే ఈ తెగుళ్లకు, వ్యాధులకు, మరణానికి కూడా మనం భయపడం. ఎందుకంటే ఇవి మన మీద ఏమీ అధికారం చేయలేవండి. ఒకవేళ మన మీదకి రావచ్చు కానీ, పడగొట్టవచ్చు కానీ గెలవలేదు, ఓడిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కారణం ఏంటంటే క్రీస్తులో మన స్థానాన్ని మనము గుర్తెరిగినప్పుడు పౌలు గారు వలె బ్రతుకుట అయితే క్రీస్తు, ఆమెన్. కాబట్టి అంటున్నాడు చావైనను లాభమే అన్నాడండి. అలాగూ ధైర్యంగా మనము పలకగలుగుతాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా చూస్తే కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 33-34 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, ప్రైజ్ ద లార్డ్. నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయుచున్నాడో, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. ఆ ఎత్తు స్థలములోనికి మనం వెళ్ళినప్పుడు, ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం, ఇక ఏది మనల్ని తాకదండి. ఆ ఉన్నతమైన అనుభవంలోనికి మనం వచ్చినప్పుడు దుష్టుడు మనల్ని ముట్టలేడండి. ఆ సింహము నోటి నుండి, ఎలుగుబంటి నోటి నుండి, తోడేళ్ల నోటిలో నుండి తప్పించుకొని ఎత్తైన స్థలంలో మనం నిలుస్తాం. ఇది పక్షిరాజు యొక్క అనుభవం అండి. మనం పక్షిరాజు యొక్క పిల్లలం, ఉన్నతమైన దర్శనం కలవాళ్ళము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ శరీరాన్ని మనం చూసుకోము. మన ఆత్మీయ స్థితి ఉన్నత దశలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేఖనం చెప్తుంది, యెహోవా నామము బలమైన దుర్గమో. ఈరోజు యేసుక్రీస్తే ఆ నామం. నీతిమంతుడు ఆ నామములోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడని బైబిల్ చెప్తుంది. వాడ క్రింద జలప్రళయం ఉందండి. వాడలో సురక్షితమైన ప్రజలు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో దానిని గూర్చిన చింత వారికి లేదు. ఎందుకంటే దేవుడే వారిని లోపల ఉంచి తలుపు మూసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తలుపుకు అవతల వారు ఉన్నారు, తలుపుకి యువతల జలాలు ఉన్నాయి. అలాగే రక్తము క్రింద గోషెనులో ఆ దేవుని ప్రజలు ఉన్నారు. రక్తానికి బయట ఉన్నవారు నశించిపోయారండి, గుర్తుపెట్టుకోండి. అయితే రక్తం క్రింద ఉన్నవారు క్షేమంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారిని ఏ తెగుళ్ళు ముట్టలేదండి. అలాగే క్రీస్తు యేసులో మనం ఉన్నట్లయితే మనం చక్కగా నడవగలుగుతాం. మన పాదాలు జారకుండా దేవుడు మనల్ని నిలబెడతాడండి. కాబట్టి ప్రభువు మన ద్వారా జరిగించు తన కార్యములను సంపూర్ణము చేయ వరకు, మనం ప్రకటించవలసిన సువార్తను ప్రకటించే వరకు ఎన్నడూ కూడా ఆయన మనకు హాని కలగనీయడు. దేవుని వాగ్దానాలను గట్టిగా పట్టుకోండి. ఆయన సంపూర్ణ చిత్తమును ఎరిగి నడుచుకోండి. అలా మీరు నడుచుకున్నట్లయితే
మీ పనిని ఆయన సంపూర్ణం చేయ వరకు మన తల వెంట్రుకలలో కూడా ఒకటి కూడా రాలనివ్వడం, మన పాదములను తొట్టిల్లనియ్యడో, మనల్ని కాపాడుటకు తన దూతలను పంపుతాడో, మనల్ని కాపాడకుండా విడిచిపెట్టడానికి ఆయన మానవుడు కాడండి, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడో. అందుకని మనల్ని కాపాడు ఆయన, కునుకడు నిద్రపోడని బైబిల్ చెప్తుంది. కాబట్టి మన పనిని దేవుని చేతికి అప్పగిస్తే అది కంప్లీట్ అయ్యేటంత వరకు ఆయన మనల్ని విడవడు, ఎడబాయడు. కాబట్టి మన భారములను దేవునికి అప్పగిద్దాం, ఆయన మన పాదములను తొట్టిల్లనియ్యడం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నందుకై నీకు వందనాలు. నీ ప్రత్యేకమైన కృపను దయచే ప్రభువా, సత్య మార్గంలో నడుచుటకు వారి కన్నులను తెరవమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యం చెప్తుంది, నా తండ్రి ఒకరిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాడని. ప్రభా, ఇక్కడ మేము నిబ్బరముగా ఉన్నాము, ధైర్యంగా ఉన్నాం. కారణం మా స్థానం ఏంటో మాకు తెలిసింది నాయన. అయితే ఇంకా అనేక మంది ఉన్నారనే నీ రాకడ ఆలస్యం అవుతుంది. ఆ సత్య సంబంధులు ఆ సత్యాన్ని ఎరిగే వరకు నీ రాకడ నువ్వు ఆలస్యం చేస్తావు ప్రభా. ఆ లాస్ట్ వ్యక్తి నిన్ను తెలుసుకునేటంత వరకు నువ్వు ఆలస్యం చేస్తావు. అయితే వారి యొద్దకు నీ వాక్యమును మోసుకుని వెళ్ళేటటువంటి భారాన్ని మీరు మా మీద మోపారు నాయన. మా జీవిత కాలం అంతటిలో ఏ విధము చేతనైనను నీ పని చేయొచ్చు, నీ కొరకే జీవించే కృపదాయ చేయండి. ఈ వాక్యమును వినుచున్న నీ బిడ్డలలో నాయన, జగత్ పునాది వేయబడక మునిపే నీ జీవ గ్రంథమందు ఎవరి పేర్లైతే ఉన్నాయో నాయన, వారు సత్యమును గ్రహించి నీ అడుగు జాడలలో నడిచే కృప దయచేయి, వెలిగింపబడటానికి కృపను దయచేయి, ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలము దయచేయమని ఉదయకాల సమయంలో నీ బిడ్డలందరినీ క్షేమముగా కాపాడండి, భద్రముగా ఉంచమని, నీ వాక్య నాయన కంచెలో వారిని ఉంచమని, కాపాడమని ఆ ప్రభువును రక్షకుడును త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థించుచున్నాము. ఆమెన్, ఆమెన్. God bless you all.